హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ హిమబిందు ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. నేను ఈరోజు మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుందామని వచ్చాను. మా ఫ్రెండ్ ఉందండి. వాళ్ళు ఒక చిన్న సిటీలో ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళ హస్బెండ్ ఒక చిన్న జాబ్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఫ్యామిలీ మాత్రం చాలా హ్యాపీ ఫ్యామిలీ. వాళ్ళకి 2 పిల్లలు. పెద్ద పాప స్కూల్కి వెళ్తుంది, చిన్న పాప చాలా చిన్న పాప, ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు. అయితే తను అంతకుముందు జాబ్ చేసేదండి. వాళ్ళ హస్బెండ్ తను జాబ్ చేయడం వల్ల ఇల్లు మంచిగా గడిచేది. ఓకే, అంతా హ్యాపీగా ఉన్నారు. తర్వాత పాప చిన్నదవడం వల్ల తను జాబ్ కూడా మానేసింది. కొంచెం పెద్ద అయిన తర్వాత చేయొచ్చు అని అనుకుంది. కానీ ఈ మధ్యలో ఖర్చులు పెరగడం, వాళ్ళ హస్బెండ్ మనీ ఇంట్లోకి సరిపోకపోవడం, కొంచెం చాలా ఫైనాన్షియల్గా కొన్ని హాస్పిటల్ ఖర్చులు అట్లా చాలా ఇబ్బంది పడుతున్నారనమాట. అయితే తను ఇంకా చాలా ఒక 2-3 మంత్స్ నుంచి చాలా డిప్రెషన్లోకి వెళ్ళేంతగా, ఎటు సరిపోక మనీ కూడా, పిల్లల్ని హ్యాపీగా చూసుకోలేక, తను హ్యాపీగా ఉండలేక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా చెప్పింది. ఇట్లా నేను బయటికెళ్ళి జాబ్ చేయలేకపోతున్నాను. పాపేమో చిన్న పాప, పోనీ చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండట్లేదు. అట్లా అని చెప్పి ఇంట్లో వేరే వాళ్ళని ఎవరినన్నా అట్లా ఉంచుకుందాము అంటే మాకు ఫైనాన్షియల్గాను ఇబ్బంది అవుతుంది. ప్లస్ అంత కేరింగ్గాను చూడలేరు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు బిందు అని చెప్పి తను చెప్పినప్పుడు నేను కొన్ని సలహాలు ఇచ్చాను. నువ్వు ఒక్కటే వేలో ఆలోచిస్తున్నావు, ఎంతవరకు బయటికెళ్ళి చేయలేను, పాపని విడిచిపెట్టి ఉండలేను అని. అలా కాదు, అట్లా కాకుండా నువ్వు చూడు, నువ్వు ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలవేమో చూడు. ఆ టైంలో పాపని 2 అవర్స్ ఎట్లా ఒకలా ఎంగేజ్ చేయొచ్చు. 2-3 అవర్స్ ఫుల్ టైం కాకపోయినా పార్ట్ టైం జాబ్ చూస్తే ఎంతో కొంత కొంచెమన్నా వస్తాయి కదా మనీ. అప్పుడు కాస్త కూస్త అడ్జస్ట్ అవుతుంది. అంతలోకి పాప పెద్దదవుతుంది. నువ్వు ఈ వేలో ఆలోచించి ఎంతవరకు నేను బయటికి వెళ్ళలేకపోతున్నా ఇలానే ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇంకా చాలా డిస్కషన్ తర్వాత ఇలా చెప్పాను. తను నెక్స్ట్ ఇంటికి వెళ్ళింది. ఆలోచించి 1 డే, నెక్స్ట్ డే నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సెట్ చేయడం స్టార్ట్ చేసింది. తనకి మంచి ప్యాకేజ్తోనే చిన్నది వర్క్ ఫ్రమ్ హోమ్, తన ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో దొరికింది. తను చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇక తన తర్వాత కాల్ చేసి చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అక్కడ నేను చెప్పింది చిన్న విషయమే, కానీ తనకి ఆ టెన్షన్లో ఆలోచించడం రాక, ఎక్కువ ఆలోచించలేక ఎంతవరకు నేను బయటికెళ్ళి జాబ్ చేయలేకపోతున్నాను అని ఆలోచించింది, కానీ ఆల్టర్నేటివ్గా ఏం ఆలోచించలేదు. ఫైనల్లీ నేను ఇచ్చిన సజెషన్ వల్ల ఒకళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారా అని చెప్పి నేనంతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.